హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ బ్లాగ్స్. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో అయితే నేను చూపించా కదండి, ఒక టెంపుల్ అయితే, ఒక అమ్మవారి టెంపుల్. ఇది బెంగళూరులో ఉంటుంది. దీని ఒక ప్రత్యేకత ఏంటి చెప్తాను. ఫుల్ వ్లాగ్ అయితే నేను చేస్తా అని చెప్పాను. ఇప్పుడు నేను మీకు చూపించేది ఏంటంటే, ఇది వచ్చేసి ఫుల్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నా అండి. అసలు ఇక్కడ ఎక్కడ ఉంటుంది, అసలు ఎంత ప్రైస్లో పోవచ్చు ఏంటి అనేసి. ఇప్పుడు విజయవాడలో ఎంత అమ్మవారు అయితే ఫేమస్సో, ఇక్కడ ఉన్న బెంగళూరులో కూడా అమ్మవారు అంతే ఫేమస్ అండి. అక్కడ విజయవాడలో ఉన్న దుర్గమ్మ అయితే ఎలా ప్రజలందరి కోరికలు, తన భక్తుల కోరిన కోరికలన్నీ నెరవేరుస్తుందో, అలాగే ఇక్కడ కూడా ఈ అమ్మవారు కూడా ఇక్కడ కూడా మొక్కుకొని చేస్తే డెఫినెట్లీ అయితే జరుగుతాయండి. నా లైఫ్లో అయితే నేను అనుకునే అయితే జరిగాయి. డెఫినెట్లీగా ఈ బెంగళూరు అనేది అయితే వస్తే మాత్రం ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి డెఫినెట్లీగా. అసలు ఫస్ట్ అయితే ఇది బెంగళూరులో ఉన్న నియర్ బనశంకరి టెంపుల్ అండి. ఆ టెంపుల్ నేమ్ వచ్చేసేసి కోరమంగళకి నియర్లో ఉంటుంది. ఫస్ట్ అయితే మనం ఏదైనా మొక్కుకుంటే మాత్రం ఇంటి నుండి మనము ఫ్లవర్స్, నిమ్మకాయలు, తర్వాత అలాగే కుంకుమ, పసుపు, మనం ఏదన్నా ప్రసాదం పెట్టాలి అని అంటే ఇంట్లో పులిహోర కానీ లేకపోతే స్వీట్ పొంగల్ కానీ ఏదైనా తీసుకొని వెళ్ళొచ్చు. అక్కడైతే మనము పెట్టడానికైతే ప్లేస్ అయితే ఉంటుందండి. వెళ్ళి నిన్న తర్వాత అక్కడ ఏంటంటే 50 రూపీస్ ఒక ప్లేట్ అయితే ఉండిద్ది. అందులో వాళ్ళే పూలతో డెకరేషన్, నిమ్మకాయలు పెట్టి అందులో ఒత్తులు చేసి ఇస్తారనమాట. దీపరాజానికి ప్రతి ఒక్కటి వాళ్ళే ఇస్తారు. 50 రూపీస్ ఇస్తే, లేదు మేము ఇంట్లో నుంచి తీసుకొని వెళ్తామంటే, లేదు మేము ఇంట్లో నుండి తీసుకొని వెళ్తాము అండి, మేము ఇంట్లోనే చేస్తామంటే, నిమ్మకాయలు అయితే పిండిన తర్వాత అంత తొప్పు ఉంటుంది కదండి, తొప్పు నిండిన తర్వాత అది బ్యాక్ సైడ్కి అయితే తిప్పేసేసి అలా పెట్టేసి అందులో అయితే ఒత్తులు చేసుకొని మనం తీసుకొని వెళ్ళచ్చు. లేదు అని అంటే అక్కడ టెంపుల్ దగ్గర కూర్చొని ప్రశాంతంగా అయితే మనమైతే చేసుకోవడానికి అయితే ఉండిద్ది. నా వీడియోలో చూసినట్టయితే మేము ఫస్ట్ వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని కొన్నాము, లెమన్స్ అట్లాంటివి కొనిన తర్వాత చెప్పులు అయితే అక్కడ కౌంటర్ ఉంటుంది. చెప్పులు అక్కడ పెట్టేసిన తర్వాత లోపలికి ఎంటర్ అయిపోయినామంటే మేమైతే ఒత్తులు అక్కడే చేసుకున్నాము. ఒత్తులు ఇంకా అలానే పట్టుకొని వేసేసి అయిపోయిన తర్వాత టెంపుల్లోకి వెళ్ళినాక ఒక ప్లేస్ అనేది ఉంటుంది, అక్కడ ముట్టించుకున్న తర్వాత అలానే అమ్మవారు అంతా ఆ గుడి మొత్తం తిరగాలండి. తిరిగి నిన్న తర్వాత ఒక గుండ్రంగా కనిపిస్తుంది. అక్కడ అందరూ ఏంటి ఇలా చాలామంది క్యూలో ఉన్నారనుకుంటున్నా. అక్కడ ఇంతకుముందు వ్లాగ్లో కూడా పెట్టాది స్పెషల్ ఏంటి అని అంటే, అక్కడ అయితే మాత్రం భక్తులు ఏదైతే కోరుకుంటారో అదైతే డెఫినెట్లీగా అయితే నెరవేరుతుందండి. అది అమ్మవారిలో చెవులో చెప్పినట్టు అనేసి అయితే అంటారు. అక్కడ అంతా అయిపోయిన తర్వాత ఒత్తులు అనేసి అక్కడ ఒక టేబుల్ లాగా ఉండితే అక్కడ పెట్టేసేస్తే అయితే అమ్మవారు అసలు ఎంత మనశ్శాంతిగా ఉంటుందో ఆ టెంపుల్కి అయితే వెళ్తే మాత్రం. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.